అక్కినేని అఖిల్ గారి 'లెనిన్' సినిమా రిలీజ్ అయింది కదా ఇవాళ. నిన్నటి నుంచి అంటే నిన్న నైట్ నుంచి కూడా ఈ సినిమాకి సంబంధించి యూఎస్ఏలో ప్రీమియర్స్ పడ్డాయి. అండ్ ఇవాళ మార్నింగ్ నుంచి కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి సంబంధించిన షోస్ అయితే పడ్డాయి. అయితే నిన్న యూఎస్‌లో రివ్యూ చూసిన వాళ్ళు కావచ్చు, లేకుంటే ఇవాళ మార్నింగ్ నుంచి షోస్ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అలా చూసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలని సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తూ వస్తున్నారు. సో, అక్కినేని అఖిల్ గారికి సినిమా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని మనకు తెలిసిందే. సో, చాలా ఏళ్ల క్రితమే సినిమా ఇండస్ట్రీలో హీరోగా అంటే అడుగుపెట్టినప్పటికి కూడా సరైన ప్రాపర్ హిట్ అయితే ఆయనకు లభించలేదు. సో, ఈ సినిమాతో కమ్‌బ్యాక్ ఇస్తారని చెప్పేసి అందరు అభిమానులు కూడా హోప్స్ పెట్టుకున్నారు. 'ఏజెంట్' మూవీ తర్వాత దాదాపు 3 ఏళ్ల గ్యాప్ తీసుకొని మన ముందుకి ఈ సినిమాతో అయితే రావడం జరిగింది. మరి 'లెనిన్' ఇప్పటివరకు అఖిల్ గారి లుక్స్ కావచ్చు, ఆ ట్రైలర్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, దీని మీద ఉన్న బజ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక మంచి పాజిటివ్ రెస్పాన్సే క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. మరి ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది కదా! ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది? నెటిజన్స్ ఏ రకమైన అభిప్రాయాలని సినిమాకి సంబంధించి వ్యక్తం చేస్తున్నారు అనేది ఒకసారి మనం చూద్దాం. సో, చాలా మంది యూఎస్ఏలో షోస్ చూసిన వాళ్ళు సోషల్ మీడియా వేదికగా చాలా మంది ట్వీట్లు చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ ఫస్ట్ హాఫ్ చూసిన వాళ్ళు కూడా చాలా మంది పోస్టులు పెట్టారు. సో, ఆ రకంగా నెటిజన్స్ ఈ సినిమాకి సంబంధించి ఎటువంటి రివ్యూస్ ఇస్తున్నారు అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో, అలా అక్కినేని అఖిల్ గారి సినిమా 'లెనిన్' సంబంధించి అయితే సో, ఒక అంటే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ అటు అక్కినేని అభిమానులు గావచ్చు, ఆహ్, నాగార్జున గారు గావచ్చు, లేకుంటే అఖిల్ గారు గావచ్చు, చాలా అంటే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఈ సినిమా ద్వారా. చాలా కాన్ఫిడెంట్‌గా కూడా ఉన్నారు. సో, మనం రిలీజ్ ఈవెంట్‌లో కూడా చూడొచ్చు అఖిల్ గారి "ఒక్కసారి నమ్మండి, ఒక్కసారి నమ్మండి" అంటూ అరిచి మరీ చెప్పారు. సో, అంతలా ఈ సినిమా మీద ఆయన హోప్స్ అయితే పెట్టుకున్నారు. సో, అండ్ ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ కూడా యూట్యూబ్ ఛానల్స్‌కి ఇంటర్వ్యూస్ ఇవ్వడం కావచ్చు, చాలా రకాల ప్రమోషన్స్ జనాల్లోకి తీసుకెళ్ళడానికి చేయడం కూడా చూసాం మనం. అలాగే ఈ సినిమాకి సంబంధించి ఇంకా ఎక్కువగా జనాలకి రీచ్ అవ్వడానికి ఆహ్, ఎన్టీఆర్ గారిని కూడా రంగంలోకి తీసుకొచ్చారు. ఈ సినిమా స్టార్టింగ్ వాయిస్ ఓవర్ ఎన్టీఆర్ గారితో కథ అనేది ప్రారంభమవుతుంది. ఆ నేపథ్యం అనేది ఆయన వాయిస్‌తో స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో, అది ఆల్రెడీ మనము ఎన్టీఆర్ గారు అండ్ అఖిల్ గారు కలిసున్న ఫోటోలు కూడా రిలీజ్ చేయడం మనం చూసాం. సో, ఆ రకంగా ఎన్టీఆర్ గారు కూడా ఈ సినిమాకి సంబంధించి ఒక సపోర్ట్ అయితే అందించారు. సో, అలా ఎన్టీఆర్ గారి అభిమానుల దగ్గర నుంచి కూడా ఈ సినిమాకి సంబంధించి మంచి సపోర్ట్ ఉంది. సో, సోషల్ మీడియాలో వాళ్ళు కూడా సినిమాలు చూసి పోస్టులు పెడుతున్నారు. సో, ఒకసారి ఎలా వచ్చాయి ఈ సినిమాకి సంబంధించిన రివ్యూలు? నెటిజన్స్ ఏమంటున్నారు? మరి అఖిల్ అయ్యగారు ఈసారన్నా ఈ సినిమాతో ఒక బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారా? లేదా సో, వాళ్ళు ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారో చూద్దాం. సో, ఒక నెటిజన్ ట్వీట్ చేయడం జరిగింది. 'లెనిన్' మూవీ ఇవన్నీ మీకు కూడా సైడ్ ప్యానెల్‌లో మీకు చూపిస్తాను. ఎవరెవరు ఎటువంటి కామెంట్స్ ఈ సినిమాకి సంబంధించి చేస్తున్నారు, ఎటువంటి రివ్యూస్ ఇస్తున్నారో మీకు చూడొచ్చు కూడా. 'లెనిన్' మూవీ చాలా బాగుంది. కొన్ని ట్విస్ట్‌లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. చాలా అంటే చాలా డిఫరెంట్‌గా ఉంది. మహాభారతంలోని కొన్ని సీన్‌లను కూడా ఇక్కడ చూసినట్లు కనిపిస్తుంది. ఏదేమైనా కూడా ఈ సినిమా స్టోరీ డిఫరెంట్‌గా ఉంది. లవ్ స్టోరీ కూడా అదిరిపోయిందంటూ ఒక నెటిజన్ ట్వీట్ చేయడం జరిగింది. ఇది రుద్ర అనే ఒక నెటిజన్ చేయడం జరిగింది. అలాగే ఇంకా చాలామంది అక్కినేని అఖిల్ నటించిన 'లెనిన్' మూవీ చాలా బాగుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ మూవీ చాలా బాగుందంటూ కూడా నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇంకొకతను ట్వీట్ చేశారు. సెకండ్ హాఫ్ రిపోర్ట్స్ చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ బాగుంది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినట్లే అయ్యగారు అంటూ ట్విట్టర్‌లో పెట్టడం జరిగింది. అలాగే ఆహ్, ఈ మూవీలో అక్కినేని అఖిల్ అలాగే హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే చాలా డీసెంట్‌గా నటించారు. తమన్ మరోసారి తన మార్క్ నిరూపించుకున్నాడు. ఇప్పటి వాటికంటే ఇది చాలా బాగుంది. అలాగే సినిమా ఓవరాల్‌గా కూడా సూపర్‌గా ఉంది. అక్కినేని అఖిల్ ఖాతాలో ఒక హిట్ పడుతుంది అని చెప్పేసి ఇంకో నెటిజన్ అభిప్రాయపడ్డారు. సో, ఇలా చాలామంది చాలా రకాలుగా ఈ సినిమాకి సంబంధించిన పాజిటివ్ రిపోర్ట్సే ఇవ్వడం జరిగింది. సో, పాజిటివ్ రిపోర్ట్స్ ఫ్రమ్ ద ప్రీమియర్ షో నుంచి కూడా ఈ పాజిటివ్ రిపోర్ట్సే వస్తూ ఉన్నాయి. సో, ఇదొక మంచి కమర్షియల్ సినిమా. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా మంచి డీసెంట్‌గా నడిపించారు. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. అలాగే అక్కినేని అఖిల్ గారు, భాగ్యశ్రీ బోర్సే వాళ్ళిద్దరి కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది. వాళ్ళ లవ్ స్టోరీ కూడా చాలా అద్భుతంగా వచ్చిందని చెప్పేసి కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సో, మళ్ళీ సినిమా స్టార్టింగ్‌లో 'టైగర్' వాయిస్ ఉంటుంది. అది మన ఎన్టీఆర్ గారి వాయిస్ ఉంటుంది. అది కూడా అదిరిపోయింది. సో, ఆయన వాయిస్‌తో సినిమా స్టార్ట్ అయింది కదా! సో, అది అద్భుతంగా వచ్చిందని చెప్పేసి కూడా కామెంట్స్ చేస్తున్నారు. సో, బ్లాక్ బస్టర్ 'లెనిన్' చూసిన ప్రతి ఒక్కరి నోట ఒకటే మాట. ఇది ఆహ్, విశ్వరూపం. ఇది అఖిలేశ్వరుని అద్భుత నటనా విశ్వరూపం అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నారు. సో, అలా ఈ రివ్యూస్, ఈ పాజిటివ్ రిపోర్ట్స్ చూసి అయ్యగారి ఫ్యాన్స్ అయితే హమ్మయ్య! మావాడు ఇప్పటికన్నా హిట్ కొట్టేసాడురా బాబు అన్న
ఫీలింగ్ లోకి వచ్చేసారు. సో సెలబ్రేషన్స్ చాలా చోట్ల ఆల్రెడీ మొదలైపోయిన విషయం కూడా మనకు తెలిసిందే. సో ఇలా చాలా రివ్యూస్ అయితే ఈ సినిమాకి సంబంధించి పాజిటివ్ అయితే వస్తూ ఉన్నాయి. అంటే ఈ సినిమానే ఒక స్టార్టింగ్ ఒక పాజిటివ్ నోట్‌తో స్టార్ట్ అయింది. అంటే మంచి కాస్టింగ్ ఈ సినిమాకి తీసుకోవడం, అలాగే ఈ సినిమాకి సంబంధించి టైటిల్, అఖిల్ గారి గెటప్ విషయంలో ఇవన్నీ కూడా మంచి జాగ్రత్తలు తీసుకొని స్క్రిప్ట్ ప్రాపర్‌గా రెడీ చేసుకొని ఈ సినిమాని తీయడం మనం చూస్తాం. సో ఆ రకంగా అందుకే ఇంత కాన్ఫిడెంట్‌గా అటు అఖిల్ గారు కావచ్చు, ఈ సినిమా మూవీ టీమ్ కావచ్చు చాలా కాన్ఫిడెంట్‌గా అయితే ఉన్నారు. ముఖ్యంగా నాగవంశి గారు కూడా ఈ సినిమా పట్ల ఎలా ప్రమోషన్స్ చేశారో, ఎలా ఈ సినిమా ముందుకు తీసుకొచ్చారో మనకు తెలిసిందే. సో అందుకోసమే ఇప్పుడు ఈ రిజల్ట్స్ చూస్తున్నామని చెప్పేసి కూడా నెటిజన్స్ అయితే అభిప్రాయపడుతున్నారు. సో ఓవరాల్‌గా ఈ సినిమాకి యూఎస్ఏ రిపోర్ట్స్ అయితే మంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. అలాగే ఫస్ట్ హాఫ్ చూసిన వాళ్ళు ఇక్కడ వాళ్ళు కూడా మంచి రివ్యూస్ అయితే చెప్తున్నారు. సో ఇవాళ షోస్ అయితే పడ్డాయి. ఇంకా ఆహ్, మీరు కూడా టికెట్స్ బుక్ చేసుకొని ఒకసారి వెళ్ళి అఖిల్ గారు ఎలా పెర్ఫార్మ్ చేశారు, మరి సినిమా ఎలా ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఓవరాల్‌గా ఇదొక సినిమా అఖిల్ గారికి ఒక కమ్‌బ్యాక్ ఇచ్చినట్టుగా అందరూ కూడా భావిస్తున్నారు. సో ఆ రకంగానే రివ్యూస్ అయితే వచ్చాయి. మన సినిమా సంబంధించి ఆహ్, మీరు చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అయ్యగారు, అఖిల్ గారు హిట్ కొట్టారా లేదో కూడా ఒకసారి మాకు తెలియజేయండి. మీ రివ్యూ ఏంటి? మీ రేటింగ్ ఏంటో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో మీరు స్పష్టంగా తెలియజేయొచ్చు. థాంక్ యూ సో మచ్.